19 మంది కొత్త వారికి మంత్రులకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ 6గురిని ఇప్పుడున్న మంత్రివర్గం నుంచి తొలగించారు కూడా. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తున్నారు. ప్రసాద్, ఇప్పుడున్న కేబినెట్ లో 65 మంది ప్లస్ 19 కలిపితే ఉండాల్సిన 82 కన్నా ఒకటి ఎక్కువ కనిపిస్తూ వచ్చిన 83. అయితే 6గురిని ఇప్పుడు తన మంత్రివర్గం నుంచి తొలగించారంటున్నారు ప్రధాని. ఎవరి 6గురు ఏ ప్రాతిపదికన తొలగించి కనిపిస్తోంది? ప్రధానమంత్రితో సహా ఇప్పుడు మాత్రం ప్రస్తుతం 66 మంది మంత్రులు ఉన్నారు. దానికి తోడు 19 మంది కలపడంతో దాదాపు 85 మంది మంత్రివర్గ మండలిలో సభ్యులుగా ఉండటం జరుగుతుంది. కాబట్టి నిబంధనల ప్రకారం కేవలం 82 మంది మాత్రమే ఉండాలి. 82 కంటే 85 అంటే దాదాపు 3 ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా పార్టీ అవసరాలు ఇతరత్ర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని సంస్థాగతంగా పనిచేసేందుకు కొంతమంది బాధ్యతలు చెప్పేందుకు గాను, కొంతమంది పనితీరు విషయంలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా సంస్థాగతంగా వారి పనితీరు ఇతరత్ర అనారోగ్య కారణం చేత కొంత సన్వర్లాల్ జాటు వీళ్ళందరినీ తొలగించి వారి సేవలను ఇతరత్ర ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మన్సుఖ్ వాసవ, నిహాల్ చంద్, రామ్ శంకర్ కఠోరియా, సన్వర్లాల్ జాట్, మోహన్ కుందారియా, సిద్ధేశ్వర్. ప్రధానంగా నిహాల్ చంద్ మానభంగ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో కూడా అంత పెద్దగా సత్సంబంధాలు లేకపోవడంతో తప్పనిసరిగా అతను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇతరత్ర అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని కఠారియా ఇప్పటికే చెప్పాడు, అమిత్ షా సంస్థాగతంగా గతంలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి తిరిగి పార్టీకి రావాలి, సంస్థాగతంగా పనిచేయాలని చెప్పి అమిత్ షా కోరారని కఠారియానే స్వయంగా మీడియాతో మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని వీరి 6గురిని తొలగించి మిగిలిన 19 మందికి కొత్త వారికి అవకాశం కల్పించడంతో దాదాపు పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్నటువంటి మోడీ ఎన్నికలు, అదేవిధంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ప్రధానంగా ఈ ఉత్తరాఖండ్ లో హరీష్ రావత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొలగించాలని చేసినటువంటి ప్రయత్నం విఫలం కావడంతో చాలా రాజకీయంగా కొంత ఎదురుదెబ్బ తగిలినటువంటి మోడీ చాలా వ్యూహాత్మకంగా అక్కడ అజయ్ టామ్టా, దళిత వర్గానికి చెందిన అజయ్ టామ్టాను తిరిగి తన మంత్రివర్గంలో తీసుకున్నారు. అజయ్ టామ్టాను దృష్టిలో పెట్టుకొని దళితులందరినీ కూడా తమ వైపు తిప్పుకొని ఉత్తరాఖండ్ లో ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో మోడీ ఆ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి కొన్ని ప్రాథమికంగా కొన్ని రాజకీయ అంశాలు, ఇతరత్ర పార్టీ అవసరాలు, ప్రభుత్వం సమీక్ష మేరకు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మోడీ 19 మంది తీసుకున్నారు, 6గురిని తొలగించారు. కొత్త మంత్రులకు ఇప్పుడు 1 గంటకు కేంద్ర మంత్రివర్గ మండలి సమావేశం అవుతుంది. ప్రభుత్వ లక్ష్యాలను వారి ముందుంచి ప్రభుత్వం ఆశిస్తున్నది ఏంటన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పి ప్రభుత్వానికి మరింత ప్రతిష్ట తెచ్చే విధంగా పనిచేయాలన్న అంశాన్ని చాలా గట్టిగా ప్రధానమంత్రి మోడీ తెలియజేసే అవకాశం ఉంది. ఈ తర్వాత శాఖలు ఎవరెవరికి ఏ శాఖలు అప్పగించాలన్న అంశం కూడా దాదాపు ఖాయమైంది. కానీ అధికారికంగా ప్రకటించే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ ప్రాతినిధ్యం వహించినటువంటి ఎస్ఎస్ అహ్లూవాలియా ఇప్పటికే 5 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆయనకి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. మంచి పార్లమెంటేరియన్ గా ప్రధానమంత్రి దృష్టిలో ఉన్నారు కాబట్టి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆయనకు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిని వెంకయ్య నాయుడు, అదేవిధంగా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా చూస్తున్నారు. అయితే మరొక మంత్రిని కూడా తీసుకోవాలా, లేకపోతే ఉన్న శాఖను తొలగించి వెంకయ్య నాయుడుకు కొంత భారాన్ని తగ్గించాలా అన్న అంశం ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ మరొక గంటలో వీటికి సంబంధించి కొంత స్పష్టమైన సమాచారం అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.